ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నువ్వు నేనే సార్. అప్పుడు మీ అబ్బాయి కేవలం నా చదువుకే అడ్డం పడ్డాడు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళెవరో మా బతుకే అడ్డం పడుతున్నారు. పెద్ద మనసు అనుకుంటే మీరు కూడా ఇంత దూరం వచ్చి ఏం జరిగింది అంటున్నారు. ఏం సార్, మీ ఇంట్లో మనిషి యాక్సిడెంట్ చేసినట్టు మీకు తెలీదా? నేనే చేశానని ఏ పాపం తెలియని మీ డ్రైవర్ లొంగిపోవడానికి కారణం మీరు కాదా? చూడమ్మా, నేను ఇప్పుడే ఊరు నుంచి వస్తున్నాను. అసలు నిజానికి ఇక్కడ ఏం జరిగిందనేది నాకు తెలీదు. మా రంగయ్యని అరెస్ట్ చేశారు అంటే ఎందుకు ఏంటని తెలుసుకుందామని నేరుగా ఇక్కడికే వచ్చాను. ఎస్ఐ గారు, మీరే చెప్పండి, ఏం జరిగింది? ఆయన చెప్పేదేంటి సార్, మేం చెప్తున్నాం కదా. మీ ఇంట్లో ఒకరు కళ్ళు నెత్తికెక్కి మా అన్నయ్య ఆటోని గుద్దారు. కనీసం అందులో ఉన్న వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారా అని కూడా చూడకుండా వెళ్లిపోయారు. 10 నిమిషాలు సార్, 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మా అన్నయ్య బ్రతికేవాడు సార్. వాళ్ల పాటికి వాళ్ళు గుద్దేసి వెళ్లిపోయారు. సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చే వాళ్ళెవ్వరూ లేక మా అన్నయ్య చనిపోయాడు. మీ మనిషి చంపింది మా అన్నయ్యని కాదు సార్, మా నాన్నని. అవును సార్, మా నాన్న తాగి తాగి ఊరంతా అప్పులు చేసి చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అన్నయ్యనా నాన్నైనా మా అన్నయ్యే సార్. మాకంటే కాస్త పెద్దవాడంతే. అయినా కానీ మా నాన్న బాధ్యత తీసుకున్నాడు. మమ్మల్ని బిడ్డల్లా చూసుకున్నాడు. మా తిండి కోసం, మా చదువు కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు సార్. అలాంటి మా అన్నయ్యని మాకు దూరం చేసి మాకు బ్రతికే లేకుండా చేశాడు సార్. ఆ రోజు మా నాన్న చనిపోయినప్పుడు మీకు నేనున్నానమ్మా అంటూ మా అన్నయ్య నిలబడ్డాడు. అందువల్ల మా నాన్న లేని లోటు మాకు తెలియలేదు. కానీ ఈరోజు మాకు అండగా నిలబడ్డానికి మాకెవరూ లేరు. మాకు తెలిసిన ప్రపంచం మా అన్నయ్య. ఆ ప్రపంచమే లేకుండా చేశారు. ఒకరికి 3 ఆడపిల్లలం. ఆ యాక్సిడెంట్ మా అన్నయ్య ఒక్కడి ప్రాణాలతో సరిపెట్టుకోలేదు సార్. 2 రోజుల్లో పెళ్లి పీటలెక్కి మా అక్క మెడలో తాళి కట్టాల్సిన మా బావ ప్రాణాల్ని కూడా బలి కోరేలా ఉంది. అతనిప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వీటన్నింటికీ కారణం మీ ఇంట్లో మనిషి. వాళ్ళు ఎవరు ఏంటనేది తెలీదు, కానీ అభం శుభం తెలియని ఆ డ్రైవర్ని తీసుకొచ్చి ఆయన యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చేశారు ఈ పోలీసులు. ఏ సార్, పేదవాడి ప్రాణం ఖరీదు ఇంతేనా? ఓ పేదవాణ్ణి చంపారు. ఆ చంపిన వాణ్ణి కాపాడడానికి ఇంకో పేదవాణ్ణి తీసుకొచ్చి అడ్డం పెట్టారు. డబ్బుంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చా సార్? మా బ్రతుకుల్ని మింగేసిన రాక్షసుణ్ణి ఇంకా దాచిపెట్టాలని ఎందుకు సార్ చూస్తున్నారు? ఏమ్మా, పెద్ద ఆయనతో అలాగేనా మాట్లాడేది? మీకు పెద్ద అయిన సార్, నాకు కాదు. ఆయన కుటుంబం వల్ల నష్టపోయిందాన్ని ఆ కడుపు మంటతోనే మాట్లాడుతున్నాను. మీ దగ్గర డబ్బు ఉంటే విలాసంగా బతకండి, నచ్చిన కారులో తిరగండి, నచ్చిన ఇల్లు కొనుక్కోండి. కానీ మీ సరదాల కింద మా బతుకుల్ని చిదిమేయకండి సార్. మీ అందరి దృష్టిలో అక్కడ పోయింది కేవలం ఒక్క ప్రాణమే. కానీ దానితో పాటు 4 జీవితాలు కూడా పోయాయి. అది ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిజం చెప్పండి ఎస్ఐ గారు, యాక్సిడెంట్ చేసింది ఎవరో? మీ డ్రైవర్ నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకున్నాడు సార్. అందుకే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. లేదు సార్, యాక్సిడెంట్ చేసింది ఆ పెద్దాయన కాదు, ఎవరో కుర్రాడు చేశాడని ప్రత్యక్షంగా చూసిన సాక్షి చెప్తున్నాడు. కానీ ఆ పెద్దాయన వచ్చేసి నేనే యాక్సిడెంట్ చేశానని లొంగిపోయాడు.
ఆయన లొంగిపోయాడో డబ్బులిచ్చి లొంగదీశారో తెలీదు. మొత్తానికి మా అన్నయ్య చావుకి న్యాయం జరగట్లేదని మాత్రం అర్థం అవుతుంది. ఒక మనిషి ప్రాణం పోయిందన్నా కూడా కనీస కనికరం లేకుండా చుట్టూ చేరి ఇన్నేసి నాటకాలు ఆడుతున్నారే, ఏం న్యాయం సరిది? చూడమ్మా, మీకు అన్యాయం జరగదు. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి. రేయ్ పద. సార్ విన్నారుగా, సార్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని చెప్పారు. ఇక వెళ్ళిపోండి. ఎవరు చెప్పినా సరే మా అన్నయ్యని ఎవరైతే యాక్సిడెంట్ లో చంపారో వాణ్ణి అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టే వరకు మేము ఒక్క అంగుళం కూడా కదిలే ప్రసక్తే లేదు. ఆ కృష్ణంరాజు గారు వచ్చి న్యాయం చేస్తామని చెప్పినా వాళ్ళు కదలడం లేదేంటి? చెప్పండి మేడం. డబ్బిస్తానని చెప్పినాను కదా, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేదానికి ఒప్పుకుంటారా? లేదు మేడం, ఆ అమ్మాయి స్టేషన్ ముందు ధర్నా చేస్తోంది. అయ్యో అట్నా? మా అన్న ఊరి నుంచి వచ్చేసరికి ఏ గొడవ లేకుండా చేద్దామనుకుంటే ఇట్లా అవుతుండా దేవి? అన్నయ్య గారు స్టేషన్కి రావడం, అంతా తెలుసుకోవడం కూడా అయిపోయింది. ఏమి? మా అన్న స్టేషన్కి వచ్చుండా? అవును మేడం, యాక్సిడెంట్ చేసింది లొంగిపోయిన మీ డ్రైవర్ కాదు, ఎవరో కుర్రాడ్ డ్రైవ్ చేశాడని చూసిన వాళ్ళు చెప్పారంట. అందుకే అమ్మాయి ఆటో వాళ్లతో కలిసి ఇంకా ఎక్కువ గొడవ చేసింది. ఆ విషయం తెలిసి మీకు న్యాయం చేస్తామని వాళ్ళకి మాటిచ్చి మీ అన్నయ్య గారి ఇంటికి బయలుదేరారు. ఇంటికొచ్చేస్తా ఉండా? అయ్యో, ఎవరికైతే తెలియకూడదని ఇంత చేసుండానో ఆయనకి తెలిసిపోయిండాదే. ఇప్పుడు మా అన్న ఇంటికొచ్చినాడంటే అర్జున్ యాక్సిడెంట్ చేసినాడని తెలిసి ఏం గొడవ చేస్తాడో? అయ్యో, వాణ్ణేమంటాడో? అయ్యో, ఏం చెయ్యాలి? అమ్మో, అన్నొచ్చేసుండాడు. ఏమిదా జరుగుతుందో? ఎంకన్నా, నువ్వే కాపాడాలి. అన్నా! రే అర్జున్, చిరంజీవి ఎక్కడ్రా? ఈ హత్య చేసింది నేనే అని తెలిస్తే నాన్న చంపేస్తాడు. బయటికి రమ్మంటే రారేంట్రా? ఓ ఎన్నా, ఏ అట్లా కోపంగా ఉండవు? దా అన్నా, ఇట్లొచ్చి కూర్చో, నిమ్మళంగా మాట్లాడదాము. ఏంటమ్మా మాట్లాడేది? నా రక్తం చేసిన తప్పుకి అక్కడ ప్రాణం పోయింది. దానికి కారణం ఎవరో నాకు తెలియాలి. రేయ్, పిలుస్తుంటే వినిపించట్లేదా? నాన్న ఉన్న కోపానికి నేను కనిపిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు. నేను చేసిన తప్పుకి నాన్నని హంతకుని చేయడం ఎందుకు?